వైవిధ్యంతో సాగాలని తపిస్తోన్న విజయ్ దేవరకొండ చెంతకు ఓ కథ చేరింది. ఆ స్టోరీ రూపొందించింది డైరెక్టర్ రాహుల్ సాంక్రుత్యాన్. విజయ్ దేవరకొండతో ఇంతకుముందు టాక్సీవాలా రూపొందించాడు రాహుల్ సాంక్రుత్యాన్. మొదటి సినిమా ది ఎండ్తోనే దర్శకునిగా మంచి మార్కులు సంపాదించాడు రాహుల్. నాని హీరోగా రాహుల్ తెరకెక్కించిన పీరియడ్ మూవీ శ్యామ్ సింగరాయ మూడో సినిమా. ఈ చిత్రం అత్యంత భారీగా రూపొందింది. శ్యామ్ సింగరాయ్ ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది. ఇప్పుడు మరో పీరియడ్ డ్రామాను తెరకెక్కించాలని తపిస్తున్నాడు రాహుల్. అందులో విజయ్ దేవరకొండను హీరోగా ఎంచుకున్నట్టు సమాచారం. అయితే ఈ కథ ముందుగా కోలీవుడ్ స్టార్ బ్రదర్స్ సూర్య, కార్తీకి వినిపించాడట రాహుల్. వారిద్దరూ కథను ఎంతగానో అభినందించినా కొన్ని కారణాల వల్ల నటించలేకపోయారు. అదే కథకు కొన్ని మార్పులు చేర్పులు చేసి విజయ్ దేవరకొండకు తగ్గట్టుగా మలిచాడట రాహుల్. సూర్య, కార్తీ వద్దనుకున్న కథలో విజయ్ దేవరకొండ నటించడానికి అంగీకరించడం ఆసక్తి కలిగించే అంశమే. పైగా ఇది పీరియడ్ మూవీ. అందుకు తగ్గ లుక్ కోసం విజయ్ ట్రై చేయవలసి ఉంటుంది. అందున ఇందులో తండ్రి కొడుకులుగా విజయ్ దేవరకొండ కనిపించనున్నాడని తెలుస్తోంది. విజయ్ లాంటి యంగ్ హీరో తండ్రి క్యారెక్టర్ పోషించడం ఇంట్రెస్టింగ్ పాయింట్. ప్రస్తుతం విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి రూపొందిస్తున్న చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా పూర్తి కాగానే తన టాక్సీవాలా డైరెక్టర్ రాహుల్ సాంక్రుత్యాన్ పీరియడ్ మూవీలో నటించడానికి విజయ్ సిద్ధమవుతున్నాడు. మరి తండ్రి కొడుకులుగా విజయ్ దేవరకొండ ద్విపాత్రాభినయం ఎలా ఉంటుందో చూద్దాం.